ఇంటికి రీసెంట్ గా మన మోదీ గారు వచ్చారు కదా. సో అంతకుముందు చాలా మంది కూడా ట్రోల్ చేశారు పవన్ కళ్యాణ్ గారిని. అసలు ఆయన అపార్ట్మెంట్ దొరకదు, మీ స్థాయి అది కాదు, రకరకాలుగా అన్నారు. సో ఇప్పుడు స్వయంగా ఆయనే వీళ్ళ ఇంటికి రావడాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు చాలా సార్లు ఢిల్లీ అపాయింట్మెంట్ లేకుండా వెళ్ళారు. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా ఆ గౌరవం దక్కలేదు, ఒక పవన్ కళ్యాణ్ గారికి. ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా 10 రోజుల ముందు 5 రోజుల ముందు అపాయింట్మెంట్ అనేది తీసుకునేటువంటి జరిగేది. కానీ పవన్ కళ్యాణ్ గారు మోడీ దగ్గరికి వెళ్ళాలంటే ఒక తాత గోరింటికి మనవడు వెళ్ళినట్టు వెళ్ళాడు, అపాయింట్మెంట్ లేకుండా. ఆయనకి అపాయింట్మెంట్ లేకపోవడం ఏంటి? ఎవరి కూతురు కూసింది? వీళ్ళు మోడీ ముఖం కూడా చూడడానికి దిక్కులేని ప్రతి ఎదవలు కూడా పవన్ కళ్యాణ్ విమర్శిస్తే అది ఎంతవరకు నిజము, అది ఎంతవరకు కరెక్ట్? మోడీ గారు ఎందుకు వచ్చినారు పవన్ కళ్యాణ్ కోసం? దేశం ఒక డిప్యూటీ సీఎం అయ్యండి, ఒక ముఖ్యమంత్రి కూడా కాదు, దేశంలో అత్యంత గౌరవం పొందిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అందుకని ఆయనకు కూడా ఏదో కారణాల వంక ఆరోగ్య ప్రాబ్లం వంక రాలాపోరని చెప్పేసి ఎలాగో వచ్చినాను కదా మిత్రుడు కలిసి వెళ్దామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని కలిసి వెళ్ళడం జరిగింది. మన దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాలు ఉన్నాయి, ఆ రాష్ట్రాలకి సీఎంలు డిప్యూటీ సీఎం చాలా మంది ఉన్నారు. కాకపోతే ప్రధాని గారికి పవన్ కళ్యాణ్ గారు అంటే ఎందుకు ఇంత, అంటే అది స్నేహం అనుకోవచ్చా లేకపోతే ఏమనుకోవచ్చు, ఎందుకు అంత ఇద్దరి మధ్య బంధం? అంటే స్నేహం వేరు, రాజకీయం వేరు. ఇప్పుడు ప్రజారాజ్య పార్టీ పెట్టినప్పుడు ప్రతి ఇండస్ట్రీలో కూడా చిరంజీవికి అభిమానులే చాలా మంది హీరోలు. కానీ హీరోగా చూసినారు, అభిమానించినారు, సినీ ఇండస్ట్రీకి బాస్ అనుకోరు, కానీ ఎవరు కూడా సపోర్ట్గా వెళ్ళలేదు. అలాగన్నట్టు ఈ మోడీ గారికి పవన్ కళ్యాణ్కి కూడా అనుబంధం ఏంటంటే రాజకీయం పరంగా, స్నేహపరంగా కాదు, రాజకీయం పరంగా ఒక డిప్యూటీ సీఎం అయ్యింది. ఒక రాష్ట్రాలనే కాక దేశంలో ఎక్కడ ఏ ప్రాబ్లం జరిగినా కష్టపడి మాకు విన్నపించి ఈ ప్రాబ్లం క్లియర్ చేయండి అని ఏకైక న్యాయంతో మంచి పద్ధతులతో ముందుకెళ్ళి మంచి సిద్ధాంతాలతో అందరి నాయకుల కంటే పవన్ కళ్యాణ్ గారు ముందుకెళ్తారు. కాబట్టి సేవా కార్యక్రమంలో కానీ దేంట్లో కానీ. అందుకని మోడీ గారు అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే మోడీ గారికి అంత అభిమానం, అంత ఇష్టం. అంతకుమించి స్నేహం కాదు, రాజకీయాలు వేరు, స్నేహం వేరు. మంచి మహోన్నతమైన వ్యక్తి, సేవా కార్యక్రమంలో సంఘ సేవ చేయవలసిన వ్యక్తి. ఒక లంచం కాదు, ఏ ఒక్క డబ్బులు కూడా ఆశించడు, అతని డబ్బులే ప్రజలకు పెడతాడు. అధికారం లేనప్పుడు కూడా కౌలు రైతులకు పెట్టాడు, తర్వాత మత్స్యకారులకు కూడా పెట్టాడు. ఇలాంటి కార్యక్రమాలు చూశాడు మోడీ గారు. అందుకని పవన్ కళ్యాణ్ అంత గౌరవం.